అదేవిధంగా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి నాయకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి సపోర్ట్ చేసి విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు మరి 8వ తేదీ కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఘటనకు నిరసనగా పాపకు మద్దతుగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. అంటే మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. 78 సంవత్సరాల్లో కూడా మాకు రక్షణ కల్పించండి అని అడిగే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో మహిళలు ఉన్నామని కూడా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళలకు తప్పకుండా రక్షణ కల్పించాలి. వాళ్ళు పనిచేసే చోట ప్రతి ఆఫీసులో కూడా వాళ్ళకి రక్షణ కల్పించి వాళ్ళకి ఒక సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సపరేట్గా ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మరి మహిళ లేకపోతే మనుగడనే లేదని పెద్ద మాటలు చెప్తుంటాము. మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక తండ్రిగా, ఒక పెద్ద నాన్నగా ఈ భారతదేశం అంతా కూడా ఈరోజు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే మన భారతదేశంలో చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, చట్టాలు ఉన్నాయి. కానీ ఆ అమలు తీరులో లొసుగులు చాలా ఉన్నాయి. ఆ లొసుగులు లేకున్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏదైతే ఉన్నాయో వెంటనే విచారణ పేరుతో ఇలాంటి కేసుల్లో సాగదీయకుండా వెంటనే నిందితులకు శిక్ష పడే విధంగా కూడా చూడాలని కేంద్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మహిళలకు తప్పకుండా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రము, ప్రతి కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతను కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు ఎక్కువ మాట్లాడడానికి అక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి వెంటనే ఈ ఘటన జరిగిన తర్వాత అక్కకి ఫస్ట్ చైర్మన్ మేడం గారికి నేను కాల్ చేయడం జరిగింది. అమ్మ ఇట్లా జరిగింది, మరి మీరు ఏదైనా ప్రోగ్రామ్ చేద్దామంటే ఒప్పుకున్నారు. తర్వాత మళ్ళీ వెంటనే అక్కకి ఫోన్ చేసిన, అక్క ఇట్లా జరిగింది కదా, మనమంతా కూడా అన్ని పార్టీలు కలిసి, మహిళలు, ప్రజా సంఘాలు, మన ఆదోని వాసులంతా కలిసి కూడా ఆ పాపకు మనం మద్దతు తెలుపుదామంటే వెంటనే మంచి ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి అందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఆల్ పార్టీస్, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రత్యేకంగా కాలేజ్ యాజమాన్యం అయితేనేమి, వాళ్ళ వార్డెన్స్, టీచర్స్ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు శ్రీలక్ష్మి. థ్యాంక్ యూ. ఈరోజు ఆదోని చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం అనుకోవాలి. బట్ దురదృష్టవ సంఘటనకు మేమందరం కూడా కలవడం బాధాకరమైనప్పటికీ, బట్ భవిష్యత్తులోన ఖచ్చితంగా అందరం ఆదోనిలోన మహిళల సంఘం ఒక ఏర్పాటు చేసి మొన్ననే మేము దీంట్లో అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, మిగతా అందరూ కూడా, మరియు వీళ్ళతో పాటు అంటే పార్టీలకు అతీతంగా మరి వీళ్ళతో పాటు అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మోప్మాకు చెందిన నర్సులు అయితేనేమి, ఇంకా చాలామంది మహిళలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆదోనిలోన కని విని ఎరగని రీతులు ఈరోజు ఈ దారుణానికి, మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి దారుణానికి సంఘీభావం తెలిపి ర్యాలీ జరిపాము. ఎందుకంటే ఆమెకు న్యాయం జరగాలి, ఆమె ఆత్మ శాంతించాలి అని ఒకే ఒక ఉద్దేశంతోనే చేశాం. 11 సంవత్సరాల క్రితం కూడా నిర్భయ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ఎంతో అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఆ రోజు ఉండే గవర్నమెంట్ చట్టాన్ని చేసింది. కానీ నిర్భయ చట్టం చేసిన తర్వాత కూడా అక్కడికి ఆగిపోయాయా? లేదు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఎక్కడ చూసినా జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏంటి అనేది ప్రతి ఒక్కరం కూడా, దేశంలో ఉండే మహిళలతో పాటు ప్రతి ఒక్కరు, మానవత ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత దాడులు జరుగుతున్నా, పోలీసులు శిక్షలు పడుతున్నాయా అనే దగ్గరే అందరికీ కూడా క్వశ్చన్ మార్క్ పడుతుంది. అంటే మహిళలపైన అత్యాచారాలు అయితేనేమి, మహిళలపైన దాడులు అయితేనేమి, లైంగిక వేధింపులు అయితేనేమి, ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి సత్వర న్యాయం జరుగుతుందా? రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చట్టాలను కఠినంగా శిక్షించే వాళ్ళు ఉన్నారా? చట్టాలు, ఎన్ని చట్టాలు ఉన్నాయి ఈరోజు, మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి. నిర్భయ చట్టం ఉంది, దిశ చట్టం ఉంది, ఎన్నో చట్టాలున్నా ఎందుకు నిందితులకు కఠినంగా శిక్ష పడట్లేదు అనేది మహిళలందరం కూడా మేము బాధపడుతున్నాము. మేము ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, దేశంలో ఉండే పాలకులకు అయితేనేమి, వివిధ రాష్ట్రాల్లో ఉండే పాలకులు అయితేనేమి, దేశ మహిళల తరపున మేము విన్నవించుకునేది ఒకటే, దయచేసి మీరందరూ కూడా చట్టాలను గట్టిగా ఎప్పుడైతే మారుస్తామో, పోలీసులు ఏ రోజైతే చట్టాలను పదును పెట్టి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళకి కఠినంగా ఇమ్మీడియట్గా శిక్షలు వేసిన రోజే ఈ దాడులు తగ్గుముఖం పడతాయి. అంతవరకు దాడులు మనం ఎన్ని చట్టాలు, మొన్న నిర్భయ చట్టం వచ్చింది, అదేవిధంగా తెలంగాణలో ఈరోజు సుప్రీంకోర్టు నిన్ననే దీన్ని సుమోటోగా తీసుకునింది.
మేము అభినందిస్తున్నాం. కానీ మేము ఒకటే తెలియజేసేది జడ్జిలకి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకి మేము తెలియజేసుకునేది ఒకటి, మహిళలందరి తరపున, దేశ మహిళలందరి తరపున దయచేసి ఇప్పుడైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే నిందితులను కఠినంగా శిక్షించండి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగడానికి భయపడతారు. ఎందుకంటే ఈరోజు ఆయన దాడి చేసిన తర్వాత, అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు ఎంత ధైర్యంగా వచ్చి నేనే అత్యాచారం చేశాను, నన్ను ఉరి తీయండి అంటున్నారు. అంటే ఏంటి? ఉరి తీయలేరనే కదా, ఎన్నో లొసుగులు ఉన్నాయనే కదా చట్టంలోన. వాళ్ళు ఇంత ధైర్యంగా వచ్చి ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత కూడా వచ్చి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే చట్టాల్లో లోపాలు ఉన్నాయి. ఈరోజు ఎక్కడ కానీ మహిళలు, ఉద్యోగం చేసే మహిళలు దాదాపుగా సగం మందికి పైగా 60-70% మహిళలకి లైంగిక వేధింపులు గురవుతున్నారు. ప్రతి దాంట్లో, ప్రతి డిపార్ట్మెంట్లో, పోలీసు డిపార్ట్మెంట్ అయితేనేమి, మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చాలామంది మహిళలు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లోన లైంగిక వేధింపులకు గురవుతున్నా కూడా వాళ్ళ సంసారం నడవాలి, మేము వీటినన్నీ బయట పెడితే మా ఉద్యోగాలు పోతాయనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది నోరు మూసుకొని కూర్చున్నారు. మహిళలందరి తరపున మేము పోరాడుతున్నాం. ఈరోజు మేము గట్టిగా ఈ రోజు నుంచి ఆదోనిలోన 100% మేమందరం కూడా పార్టీలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా, మహిళా సంఘాలు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి మేము పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఆదోన్లో ఏ విధంగా అయితే మేము ఐకమత్యం అయ్యామో, రాష్ట్రంలోన, దేశంలోన అందరం కూడా ఏ ఒక్క మహిళ పైన ఒక్క చిన్న చేయి పడినా, వేలు పడినా వానికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి అందరం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం, పిల్లలు స్కూల్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఎంతోమంది ఆకతాయిలు వాళ్ళని ఆట పట్టిస్తుంటారు, ఏడిపిస్తుంటారు, లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు సచివాలయంలోనే ఎంతోమంది, ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క మహిళా పోలీసు ఉంది. వాళ్ళందరూ కూడా వీటన్నిటిపైన యూజ్ చేసుకుంటే మహిళల్ని ఇక్కడే మనం అరికట్టగలుగుతాము. అదేవిధంగా నేను సమాజానికి ఒకటి మేము చెప్పదలుచుకున్నాం మహిళలుగా, అమ్మ దయచేసి మహిళలందరూ, అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, తల్లిదండ్రులకు మనం చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఖచ్చితంగా మంచి అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళనిగా పెంచాలి. ఆడపిల్లని కంటే మగపిల్లని పెంచే విషయంలోనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అబ్బాయిని మనం పెంచామంటే ఖచ్చితంగా ఆ అబ్బాయికి తల్లి అంటే ఏంటి, ఆడది అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, బయట ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి అనేది మనం ఇంట్లో నుంచే నేర్పిస్తే సగం నేరాలు ఇక్కడే తగ్గుముఖం పడతాయని చెప్పి ఇదొకటి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాల్లో కానీ, దేశంలో కానీ డ్రగ్స్, విపరీతమైన డ్రగ్స్ ఉంది. వాటిని ఎప్పుడైతే అరికడతామో, ఎందుకంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు అసలు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందో మనకందరికీ తెలుసు. వాళ్ళు అనాలోచితంగా పైన మహిళలు కనిపిస్తే చాలు ఇంక ఏదో చేసేయాలనే ఒక డ్రగ్స్కి లోబడి వాళ్ళంతా చేస్తున్నారు. పోలీసులకు ముఖ్యంగా మేము తెలియజేసుకునేది ఒకటి, ఖచ్చితంగా ఈ డ్రగ్స్ను అరికట్టండి. వాటిపైన మీరు కఠినంగా శిక్ష విధిస్తే కానీ ఈ దాడులు ఆగిపోతాయి, కొంచెం శాతమైనా ఆగిపోతాయి అనేది ఒకటి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా లైంగిక వేధింపులకు గురైన వాళ్ళు ఎవరైనా కానీ దయచేసి మీరు కూడా మీ పై ఆఫీసర్లకి తెలియజేస్తే మీకు కూడా బాధలు తగ్గుతాయని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, పాలకులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ దాడులకు చర్మగీతం పాడవలసిన అవసరం ఎంతైంది. మొన్ననే మనం చూసాం ముచ్చమర్రి గ్రామంలోన ఆ అమ్మాయి శవం ఎంతవరకు దొరకలే. ఎందుకంటే ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత బయటకు వచ్చిన విషయాలు ఏమంటే, ఆ అమ్మాయిని రేప్ చేసిన తర్వాత చంపి వాళ్ళ పెద్దవాళ్ళకి తెలియజేసినప్పుడు ముక్కలుగా చేసేసి ఎక్కడో పడేశారనేది బయటకు వచ్చిన ఒక రూమర్. అది నిజమా అబద్ధం అనేది పోలీసులే ఛేదిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి జరగకుండా వాళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రచ్చుమర్లో కూడా మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకునింది, దానిపైన కూడా విచారణ జరుగుతుంది. ఎక్కడ కానీ అమ్మాయిలని టచ్ చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తయారు చేసిన రోజే భారతదేశంలోన ఆడపిల్లలు సంతోషంగా, హ్యాపీగా బతుకుతారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ రోజు నుంచి నేను ఈ మీడియా ముఖంగా ఆదోని ప్రజలందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి ఎక్కడ అన్యాయం జరిగినా ఏదున్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మేము వెంటనే సత్వరంగా స్పందిస్తాం.
మేము వీళ్ళని న్యాయం అంటే న్యాయవాదులతో కూడా మేము మాట్లాడాం. న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళకి సపోర్టుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే ఈ ర్యాలీకి మద్దతు తెలిపారో వాళ్ళకందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన సంఘటన కలకత్తాలో జరిగిన డాక్టర్ మహిళ పైన సంఘటన జరిగింది. ఘోరాతి ఘోరంగా ఆమె ప్రాణాలకి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా తల్లిదండ్రులు ఆడపిల్లని ఇలా ఉండమ్మా అలా ఉండమ్మా అని పెంచడమే కాదు, మగపిల్లల్ని కూడా అట్లా ఉండాలా, మంచిగా ఉండాలా, లేడీస్తో ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళతో ఎలా ఉండాలా, బయటికి పోయినప్పుడు ఎలా ఉండాలా లేడీస్తో అని విధంగా కొంచెం భయంతో పెంచితే ఇలాంటి జరగకుండా కొంచెం ఉంటుందని మా కోరిక. అంతేకాదు ఇప్పుడు జరిగిన సంఘటనలలో ఇట్లా స్టేషన్కి పోయి ఇట్లా వస్తాం అనుకుంటున్నారు. ఎన్ని చేసినా ఉరి తీసేది లేదని ఇట్లా పోయి ఇట్లా వస్తాము, వచ్చి మళ్ళీ అదే పని స్టార్ట్ చేస్తాము. ఇట్లా జరగకుండా ఉండాలంటే ఒకరినిద్దరినన్నా ఇలా చేసిన వాళ్ళని నడి రోడ్లో గొంతు కోసిడాల, ఉరి తీసే గొంతు కోసిడాల, నడి రోడ్లో గొంతు కోసిడాల. ఒకరిని ఇద్దరిని అట్లా చేసినామంటే భయము ఖచ్చితంగా కలుగుతుంది. అలా చట్టం వస్తే కొంచెము బాగుంటుందని మనవి. మాకు మహిళా సంఘాలు, విద్యా సంఘాలు అందరూ మాకు ఈరోజు ర్యాలీకి అందరు కలిసికట్టుగా వచ్చినందుకు పార్టీ తరఫున కానీ అన్ని పార్టీల వాళ్ళు కలిసి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది. నా పేరు శాంత. ప్రతి మహిళ కూడా ఒక ఆయుధంగా తయారవ్వాలి. ఇటువంటి అత్యాచారాలకి ఎప్పటికీ మనము గురి కాకూడదని నేను కోరుకుంటున్నాను. మహిళల గురించి ఇప్పుడు ఇల్లు గడవాలంటే ఇద్దరు పని చేయక తప్పదు. బయటికి వెళ్ళినప్పుడు పక్కింటి వాళ్ళ పిల్లలతో పాటు ఆడుకోవడానికి వెళ్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పని చేసే చోట కూడా జనాలతో పని చేస్తుంటాము, మగ మృగాలతో పని చేస్తుంటాము. వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవి మనకు చిన్నప్పటి నుంచి పిల్లలకి నోరు పోస్తుండాలి. ఇవి తెలియక చాలా మంది ఇవి ఎందుకు చెప్పాలా, ఇది దీనిని నీచము అనుకోకుండా ప్రతి ఒక్క పిల్లల్ని మనము ఇంప్రెషన్ గా చెప్తూ ఉండాలి. మనము బలబద్ధగా కదా పిల్లలకి మంచి చేయడము. వాళ్ళకి ఏమన్నా అయితే మనమే కదా బాధపడేది, ఈ ప్రపంచం బాధపడుతుంది. కనుక మనము ఇలాంటివన్నీ ఖండించి ఇంత తీవ్రంగా మనం కృషి చేస్తున్నామంటే మరి పిల్లల కోసమే. అందుకే అందరూ కూడా మనం అందరము ఈ ఖండంగా దీన్ని అనుసరించకుండా దీనికి యాసిడ్ పోసి వాడిని ఉరికించి చంపాలి. ప్రతి ఒక్క మహిళ దారుణంగా వాడిని ఏమంటారు ఏముంటావి వాడిని ఎంత శిక్షించాలి అనేది కోరుకోవాలి. మనం వచ్చి ఇక్కడ సబ్ కలెక్టర్ దగ్గర అక్కడ ఎంత వేదన చేసినా జరుగుతున్నాయి. ప్రతి మహిళ తన పిల్లలకి ఎస్పెషలీ ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ ఏమని చెప్పాలి, సాటి మహిళని కానీ సాటి మనిషిని కానీ గౌరవించండి అని నేర్పిస్తే ఈ రోజు ఈ దారుణం జరగదు. అసలు ఎంత చేసినా ఎన్ని చేస్తున్నా ఇవి జరుగుతూనే పోతున్నాయి. మనం ఇలా వచ్చి రోడ్ మీద ఒక రోజు చేస్తానంత మాత్రాన కాదు. రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు ఇది ఎట్లా తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్ తీసుకోవాలి. కాలేజీల్లో కానీ ఇప్పుడు మహిళలు పోలీస్ స్టేషన్ లో కానీ హాస్పిటల్లో ఎక్కడ పనిచేసినా వాళ్ళకంటూ ఒక సెక్యూరిటీ ఇప్పుడు ఇక్కడే ఈ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఒక తీర్మానం చేయాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం. ఎందుకంటే ఒక హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా కానీ సీసీ కెమెరాలు ఒకటే పెడితే సరిపోదండి. వాళ్ళకి ఒక సెక్యూరిటీగా ఒక మనిషినో లేదంటే ఏదన్నా ఒక ఏమంటారు ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు కదా ఏదన్నా ఒకటి కనిపెట్టమని చెప్పండి. అందరూ కలిసి ఎన్ని రోజులండి ఇలా దారుణాలు జరుగుతుంటూనే పోతున్నాయి. 78 ఏళ్ళై మనకు స్వతంత్రం వచ్చినా ఇదే దారుణం జరుగుతూనే ఉంది. ఈ రోజు వాళ్ళకు భద్రత లేదు. ఈ రోజు ఒక కలకత్తానే కాదు, ఒక ఢిల్లీ నిర్భయనే కాదు, మరి మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనలే కాదు, నిన్నగాక మొన్న బంగ్లాదేశ్ లో ఒక అమ్మాయిని రేప్ చేసి పారేసానికి దిక్కులేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి. ప్రతిదానికి లేనిదే ఎందుకు పావుగా వాడుకుంటున్నారనేది మనమందరం కూడా గమనించాలి. ఈ రోజు మహిళల పైన దాడులు చేయడానికి ఈ ప్రభుత్వాలు డ్రగ్స్ కావచ్చు,
ఇవన్నీ కూడా బహిరంగంగా నడిపిస్తున్నారు. మద్యం కావచ్చు, ఈ రోజు మద్యం సమస్య కేవలం మహిళా సమస్యని అనుకుంటున్నారు. ఇది మహిళా సమస్య కాదు, ఇది రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్య అని కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఈ రోజు మన ఇంట్లో జరగవచ్చు, ఈ రోజు మన పేటలో జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలకు వ్యతిరేకంగా మనమందరం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే కలకత్తాలో జరిగిందో అమానుషమైనటువంటి ఘటనకు ఈ రోజు ప్రిన్సిపల్ ని రాజీనామా చేసిన అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కోల్కతా అనే యొక్క మహానగరంలో ఇలాంటి ఘటన జరగడము భారత యావత్తు సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. మరి ముఖ్యంగా అమ్మాయిలైతేనేమి అబ్బాయిలైతేనేమి కలిసి మెలిసిగా ఒక చెల్లి అక్క భావంతో ఉండాలని మరి యొక్క మనం మానవ మృగాలుగా మారకూడదు. మనసులో ఇలాంటి మానవ మృగాల శిక్ష సరి. మీడియా మిత్రులకు ముందుగా నమస్కారము. మళ్ళీ ఇక్కడ వచ్చిన అక్కోళ్ళు అన్ని పార్టీస్ అక్క చెల్లెళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ కలకత్తాలో జరిగిన ఒక పీజీ వైద్యరాలకు మానభంగం జరిగి అక్కడ ఉండే కరప్షన్, మళ్ళీ దాని మత్తు డ్రగ్స్ గురించి ఏదో ఎంక్వైరీ చేసినందుకు ఆమెని మానభంగం చేసి చంపినారనేది ఒక రుమార్ ఉంది. మళ్ళీ ఇంత భారీ ఎత్తున యావత్ భారతదేశమే కలిసివేసిన సంఘటన అది. మళ్ళీ ఈరోజు భారతదేశమే నిన్నటి దినంగా అందరు విద్యార్థులంతా భారత వైద్యులు కూడా బంద్ చేసి 24/24 గంటలు బంద్ చేసినారు. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ వైద్యులు మనకు ప్రాణం పోసేవాళ్ళు కానీ ప్రాణం తీసేవాళ్ళు కాదు. మళ్ళీ అటువంటి వైద్యులను మనం దేవుని తర్వాత దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఇటువంటి వాళ్ళు మనము పూజిస్తున్నాము. మరి ఇటువంటి వాళ్ళు మనం కాపాల్సిన బాధ్యత మనకే ఉంటుంది. ఎందుకంటే ప్రతి విద్యార్థి పీజీ విద్యార్థులు చదివేయాలన్నా కూడా ధైర్యం కావాలి. ఇటువంటి జరిగితే వాళ్ళు మనోధైర్యం కోల్పోయి ఆడపిల్లలు ఇంటికే పరిమితం అవుతారు. మళ్ళీ ఇటువంటి సంఘటనలు చూసుకోవాలా. నిన్నటి దినం కూడా ఒక బస్సు 17 ఏళ్ల పిల్లల్ని బస్ కండక్టర్లో నిన్న మానభంగం జరిగింది అక్కడే కలకత్తాలోన. మళ్ళీ ఎందుకు అట్లా అక్కడ జరుగుతుందో మనకు అర్థం కావడం లేదు. పోనీ ఇక్కడ ఇంకొక విషయం అక్కలు ఒక చిన్న విషయం క్షమించాలా. అక్కడ భారీ ఎత్తున చేసినాము. ఈరోజు మనము చాలా సంతోషంగా ఉంది. ఇంత మనం సపోర్ట్ చేస్తున్నాము. మళ్ళీ ఉమ్మడి జిల్లాలోన అవంతి అనే పాపకు మనం జరిగినప్పుడు మనం ఎందుకు ఇంత స్పందించలేదు? నంద్యాల అంటే ఉమ్మడి కరం జిల్లా అనమాట. అంటే మనం ఎందుకు స్పందించడం లేదు? అమ్మాయిది ఒక విషయం సార్ మనము జరగలేదు, మనం ఎందుకు అక్కడ స్పందించలేదు? మనం ఎందుకంటే కేవలము మనకు 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండే 150 కిలోమీటర్ ఉండే డిస్టెన్స్లో మనం చూసుకోవాలి. అగా దయచేసి ఏమనుకోద్దండగా. అందే మనం ఎందుకంటే ఇది ఇట్టే రావాలా, వస్తే భయం పుడుతుంది. మనం ఆడపిల్లలందరూ ప్రతి ఇంట్లో మీ ఇంట్లో చట్టాన్ని బలంగా తీసుకొని రావాలా, శిక్షలు బలంగా ఉండాలని అక్కలు ఇది చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది. చాలా అగా ప్రతి విషయంలోనూ మీరు ఏ పోరాటానికైనా మేము కాంగ్రెస్ పార్టీ ముందుంటాము. ఖచ్చితంగా దీని గురించి ఫైట్ చేయడానికి మేము ముందుంటాము. మేము దీని మీద రాహుల్ గాంధీ కూడా దీని మీద పార్లమెంట్లో కూడా